ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారండి. రైతుల్లో ఎలుగు నింపడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేమున్నాము అనే భరోసా ఇస్తూ గత ప్రభుత్వంలో 13,500 ఇస్తే ఈసారి కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు చేసి ఏడాదికి 20,000 అప్పుడు జగన్ గారి ప్రభుత్వము 13,500 ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో ఎలుగు నింపడానికి ఈ ప్రోగ్రాం చేశారండి. అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లో డబ్బులు నింపుతున్నారండి. ఎలా అంటే ఇది 3 విడతల్లో ఇస్తున్నారండి అన్నదాత సుఖీభవ. తొలి విడత వచ్చి పిఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, మన అన్నదాత సుఖీభవ స్టేట్ గవర్నమెంట్ 5,000, మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతలో ఇస్తున్నారు. రెండో విడతలో పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000, 7,000 రూపాయలు రెండో విడత. మూడో విడతలో వచ్చి 2,000 రూపాయలు కేంద్రము, 4,000 రూపాయలు రాష్ట్రము, మొత్తం 6,000. ఇట్లా 3 విడతల్లో ఫస్ట్ విడత 7,000, సెకండ్ విడత 7,000, మూడో విడత 6,000, మొత్తం 20,000 రూపాయలు మనకు జమ చేస్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా రైతులకు నిధులను సంవత్సరానికి మొత్తం 3 విడతల్లో ఇవ్వనున్నారండి. పిఎం కిసాన్కు సంబంధించి విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు వాళ్ళు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో 5,000, రెండో విడతలో 5,000, మూడో విడతలో 4,000, మొత్తం 14,000 రూపాయలు. ఇలా రెండూ కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇవ్వనున్నారండి. కౌలు రైతులకు తొలి విడత, రెండో విడత కలిపి ఒకేసారి 2 విడతలు ఇచ్చేస్తున్నారు. కౌలు రైతులకు ఇంతకుముందు కౌలు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కౌలు రైతులకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కౌలు రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు ఇచ్చేది ఈసారి పెంచి 20,000 రూపాయలు ఇస్తున్నారండి అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ చూసుకుంటే గత ప్రభుత్వం కంటే 6,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారండి. ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మననే తల్లిల ఖాతాల్లో ప్రతి ఒక్క పిల్లకు 13,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కింద వేశారు. ఇప్పుడు అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇది అండి. ఎందుకంటే ఈ సూపర్ 6లు నెరవేరడంలో భాగంగా నేడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో 46.86 లక్షల మంది ఖాతాల్లో 3,174.43 కోట్లు జమ చేస్తున్నారండి. ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభిస్తున్నారండి. ప్రతి ఒక్క రైతుల్లో ఎలుగు నింపడానికి ఇది చేస్తున్నారండి. ఎక్కడ అంటే దర్శి, ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే ఆగస్టు 2, 2025 1 PM. అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేడు మొదటి విడతలో 7,000 రూపాయలు జమ, రెండో విడతలో మరో 7,000, మూడో విడతలో మళ్ళీ 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఇది గత ప్రభుత్వం కంటే 6,500 రూపాయలు ఎక్కువ జమ చేస్తున్నారండి. ఈ కిసాన్ రైతుల్లో ఇది అన్నదాత సుఖీభవ
పథకానికి గైడ్లైన్స్ జారీ, వారికి మాత్రమే అకౌంట్లలో డబ్బు జమ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సూపర్ 6 హామీ అమలు చేస్తుంది. ఆగస్టు 2న రైతులకు ఒక రకంగా పండగ అనుకోవాలి. పిఎం కిసాన్ మనీ కూడా అకౌంట్లోకి వస్తుంది. ఒకేసారి 7,000 రూపాయలు జమ అవుతాయి అనేది ఈరోజు జమ చేస్తున్నారు. రైతులకు పండగ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 46.85 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు మొదటి విడతలుగా 7,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పండగ అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు ఇస్తే ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి అనేదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. దీన్ని ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో ఉన్న ఈరయ్యపాలెంలో ఘనంగా ప్రారంభిస్తున్నారండి ఈ పథకము. రాష్ట్రంలోని చిన్న సన్నకారు కౌలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుంది. వారందరికీ బ్యాంక్ అకౌంట్లో మనీ జమ అవుతుంది. కౌలు రైతులకు తమకు మనీ రాదేమో అనే సందేహం కలిగి ఉన్నారు. కానీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా మనీ జమ చేస్తామని తెలిపింది. అందువల్ల వారు కూడా మనీ పొందుతారు. చూడండి, లాస్ట్ ఇయర్ కౌలు రైతులకు ఎవరు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారండి. ఈ అన్నదాత సుఖీభవం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారు. ఇందులో కేంద్రం నుంచి పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు, మొత్తం 3 విడతల్లో రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారండి. మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయంగా చేస్తున్నారండి. 20,000 రూపాయలలో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు, 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంటు కలిపి 20,000 రూపాయలకు అన్నదాతలు సుఖీభవ కింద పథకం కింద ఇస్తున్నారు. ఎందుకంటే అన్నదాతలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. పంట పెట్టుబడుల కోసం కానీ, ఆర్థిక సహాయాల కోసం కానీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వడం చాలా అదృష్టం అండి. పేద ప్రజల్లో ఎలుగు నింపడానికి ఈ అన్నదాత సుఖీభవ పడుతుంది. రైతులకు కూడా ఇది పెట్టుబడి సహాయం కింద ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ అన్నదాత సుఖీభవతో రైతులు ఖాతాల్లో వెలుగు నింపుతున్నారండి. చాలా సంతోషపడుతున్నారు ఈ అన్నదాత సుఖీభవ. ఎందుకంటే ఇది డబ్బులు పడుతున్నాయని ఒక విధంగా ఉందండి. కానీ దీన్ని ఏం చేయాలంటే రైతులు ఈకేవై స్టేటస్ యాక్టివ్గా ఉన్నవారికి మాత్రమే ఈ నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందంట. ఇన్యాక్టివ్గా ఉంటే వారికి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవ్వదంట. అదేవిధంగా రైతు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా లింక్ అయి ఉండాలంట. దీన్ని ఎన్పిసి లింక్ అని పిలుస్తారు. దీన్ని స్టేట్ ఆఫ్ కూడా సొంతంగా మీరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ పోస్ట్లో మీకు చేస్తుంది. కాబట్టి ఇది ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలంట. అది ఒకసారి రైతులు కూడా సరిచేసుకుంటే మంచిది. కాబట్టి అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో ఈరోజు 7,000 రూపాయలు మొదటి విడత కింద జమ అవుతుందండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి అన్నదాత సుఖీభవ. కాబట్టి రైతులు పండగ అండి. ఈరోజు రైతులకు పండగ. అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయల లెక్కన చేస్తూ మొదటి విడతగా 7,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తున్నారండి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ 6లో అమలు పరంగా అమలు చేస్తున్నారండి. రైతులందరూ కూడా రుణపడి చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా రైతులందరూ కూడా కోరుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకుడు మళ్ళీ రావాలనేది కూడా రైతుల్లో ఒక విశ్వాసం కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలనేది ప్రజలందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.